ఆలయంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు నిలిపివేశారు. సమయాభావం వల్ల ఇవాళ లెక్కింపు నిలిపివేశారు. చీకటి పట్టంతో లెక్కింపును ఆపేశారు. అధికారులు తిరిగి గదికి తాళం వేశారు. రేపు కమిటీ సమావేశం తర్వాత లెక్కింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, ఈరోజు చీకటి పడ్డంతో రత్న భాండాగారం లెక్కింపు అనేది మధ్యలో నిలిచిపోయింది. దాదాపుగా మధ్యాహ్నం 1:25 సమయానికి ఈ రత్న భాండాగారం లోపలికి 11 మంది సభ్యుల బృందం సాంప్రదాయబద్ధంగా లోపలికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా నియమ నిష్టలు ఆచరిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో వీరంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సందర్భంగా దాదాపుగా అంటే 3 గదుల్లో నుంచి మొదటి గది ఏదైతే ఉందో ఆ మొదటి గదిలో ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా చక్రపెట్టిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే 2వ గది తెరిచే సందర్భం కావచ్చు, అదేవిధంగా 3వ గది ఇంకా తెరిచే సమయంలోనే పూర్తి స్థాయిలో చీకటి పడ్డంతో కమిటీ సభ్యులంతా కూడా తాత్కాలికంగా అంటే మొదటగానే వాళ్ళు ఆ రత్న భాండాగారం లోపలికి వెళ్లే సమయంలోనే 3 గదుల్లోనూ కూడా కొంత సమయం పడుతుందని అంచనా వేశారు. సాయంత్రం లోపల కనుక బంగారు ఆభరణాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసి వాటన్నిటిని కూడా చెక్కపెట్టెల్లోకి తరలించి వాటిని బయట ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ లెక్కింపు ప్రారంభించాలని మొదట భావించారు. అందుకోసమే ముందుగా చూసుకున్నట్టుగా ఎస్ఓపి ప్రకారంగా అందరూ కూడా నియమ నిష్టలతో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా 11 మంది సభ్యుల మీద లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ముందుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోటి లోపలికి పంపించి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత విష సర్పాలు ఉంటాయని స్నేక్ క్యాచెస్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే అటువంటిది లేనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చీకటిగా ఉండడం, గాలి వెలుతురు కూడా లేని పరిస్థితుల నేపథ్యంలో టార్చ్ లైట్లు కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా వెలుతురు ఉండే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇతను భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమయంలోనే జిల్లా ఎస్పీ లోపలికి వెళ్తున్న సందర్భంలో ఊపిరి ఆడక కొంత ఆయన అస్వస్థతకు గురైన సందర్భంలో తిరిగి ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంత సమయం పట్టింది ఆయన తేరుకోవడానికి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6:30 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగిన తర్వాత చీకటి పడ్డంతో ప్రక్రియ నిలిపివేసి రేపు మరోమారు కమిటీ సమావేశమైన తర్వాత కమిటీలో ఎప్పుడు మళ్ళీ రత్న భాండాగారం తెరవాలనే దాని మీద నిర్ణయం తీసుకోబోతుంది. ఇందులో భాగంగానే ఏదైతే తాళం తెరిచారో దానికి మరొక తాళాన్ని వేసి పూర్తి స్థాయిలో రత్న భాండాగారాన్ని మూసివేయడం జరిగినట్లుగా కమిటీ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ వినాయక్.